టుగెదర్ వాటికి విగ్రహాలకి దానికి ఎదరు సారపాకలోని పుష్కర సాయిబాబా మందిరం చాలా బాగా దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేస్తూ ఉంటారు. దీన్ని ఆధ్వర్యంలో నడిపించే మన భాస్కర్ గారు, జీవన్ రెడ్డి గారు కానీ కూడా చక్కగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని ఇంటింటి మన ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే ఊరంతా చాటింపేసి చక్కగా చెప్పడం కానీ, దీన్ని భక్తులు ఎక్కువ మంది వచ్చేలాగా చేయడం కానీ, నెక్స్ట్ సాయిబాబా నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మంచిగా జరిగింది. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరికైనా సరే అనుకున్నట్టు జరగడం వల్ల ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా బాబా నమ్మిన వాళ్ళకి మంచి జరిగిద్దని ప్రగాఢ నమ్మకం మా అందరికీ కూడా. నాకు కూడా అదే. బాబా దగ్గరికి రండి, ఆశీస్సులు తీసుకోండి, మంచి జరగాలని మనస్ఫూర్తిగా అందరికి కోరుకుంటున్నాను. అసలు బాబా గారి గురించి ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలేదు. అసలు సారపాకు వచ్చిన తర్వాత కవిత గారు కండక్టర్ కవిత గారు ఇట్లా లక్ష్మి ఇట్లా నమ్ముకుంటే మంచి జరిగింది, గుడికెళ్ళు ఏం కాదు, కంపల్సరిగా మీ పాప సీట్ వచ్చిందని చెప్పారు. కవిత గారు చెప్పడంతో నేను ఆ రోజు సాయంత్రం వచ్చి మా పాప నేను నైట్ 10:30 దాకా ఇక్కడ ఉండి అయ్యా స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాను. తెల్లారే మీ పాపకి సీట్ అందులో వచ్చింది, ఫ్రీ సీట్ అని చెప్పారు. ఒకంతా మంచిగా జరిగింది. వచ్చినాక మా పాపకి ఐఐటి కోచింగ్ సీట్ వచ్చింది. కంపల్సరిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎమ్మటి ఇక్కడికి వచ్చిన సాయంత్రం తెల్లారి కోచింగ్కి ఏ ఆటంకాలు లేకుండా మంచిగా చదువుకుంటాను. మంచిగా ఐఐటీలో సీట్ రావాలని అందరూ మా పాపలనే బాబా దగ్గరకు వచ్చి నమ్ముకోవాలని
త్వరగా వయసు సాయిబాబా దగ్గరికి నేను రెండోసారి రావడం, మొదటిసారి వచ్చినప్పుడు మంచిగా అనిపించేది, ఇది రెండోసారి రావడం చాలా బాగుంది. కోరిన కోరికలు ఏ కూడా చక్కగా నెరవేరుతామని మంచిగా అనిపిస్తుంది. మా ఇద్దరు బాబులు కూడా మంచి భవిష్యత్తు ఉంది. మా తల్లిదండ్రులు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చారు భగవంతుడు సాయిబాబా. సాయినాథ్ జై సాయిరామ్. జై సాయిరామ్. జై సాయి. చాలా సంతోషంగా ఉంది ఈ గుడికి రావడం వల్ల. సాయిబాబా సాయినాథుని దర్శించుకోవడం వల్ల ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సాయినాథుని దగ్గరకు వచ్చి సాయినాథ్ మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏ బాధలున్నా, ఏమున్నా సరే ఈ దగ్గరికి తండ్రి దగ్గరకు వచ్చి మన రూపాల ఎలాంటి ఆవేదన చెందుతున్న బాధలున్నా ఈ తండ్రిని ఒక్కసారి మనస్ఫూర్తిగా మనం స్మరించుకుంటే ఎన్ని బాధలు కూడా వెలిగిపోతాయి అడ్డకులన్నీ అని చెప్తున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథుడు పుష్ప సాయినాథుడు మాకు మంచిగా జరిగింది. నేను ఖాళీకి పడుకుంటే 6 నెలలకే నేను నడిచాను. సాయినాథుడు నన్ను నడిపించారు, నా కుటుంబాన్ని చల్లగా చేశాడు. అందుకే నేను సాయినాథుడిని బాగా నమ్ముతాను. నేను సాయినాథుడిని పోతాను. మా కుటుంబం అంతా చల్లగా వచ్చి ఉంటున్నాడు. అంతే బాబా చల్లగా చూడాలి. అందరూ రావాలి. ఈ సాయినాథుడికే చల్లగా చూడాలి. అంతే బాబా సద్గురు సాయినాథ్ మహారాజ్కి షిరిడి వాసుకి साईनाथ महाराज के साईनाथ महाराज के